హలో అండి. జామెట్రీలో మనకు కొన్నిసార్లు రెండు వస్తువులు చూడ్డానికి అచ్చుగుద్దినట్టు ఒకేలా కనిపిస్తాయి గదా. మరి అవి నిజంగానే ఒకేలా ఉన్నాయని గణితం ప్రకారం ఎలా చెప్పగలం? ఈరోజు మనం త్రిభుజాల సర్వసమానత్వం అంటే కాంగ్రుయెన్సీ అనే ఒక ఇంట్రెస్టింగ్ మిస్టరీని సాల్వ్ చేయబోతున్నాం. రెడీనా? పదండి మొదలుపెడదాం. ఇక్కడ చూడండి, రెండు 10 రూపాయల నోట్లు ఎలా ఉన్నాయి? అచ్చం ఒకేలా ఉన్నాయి కదూ. వాటి షేప్, సైజ్ రెండు సేమ్ టు సేమ్. మనం ఒక నోటును తీసి ఇంకో నోటు మీద పెడితే అవి ఒకదానికొకటి పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఆ నోట్లలాగే ఈ నాణేల స్టాక్ చూడండి. ఇందులో ప్రతి కాయిన్ మిగతా వాటికి ఒక పర్ఫెక్ట్ కాపీ. మ్యాథ్స్ భాషలో చెప్పాలంటే ఇలా ఒకే ఆకారం, ఒకే పరిమాణం ఉన్న వస్తువుల్ని మనం సర్వసమానమైనవి లేదా ఇంగ్లీష్లో కాంగ్రువెంట్ అని అంటాం. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. నాణేలు, నోట్లు సరే, కాని త్రిభుజాలలాంటి కొంచెం కాంప్లెక్స్ షేప్స్ సంగతేంటి? ప్రతిసారి ప్రతి భుజాన్ని, ప్రతి యాంగిల్ను కొలవకుండానే అవి పర్ఫెక్ట్ కాపీలని ఎలా చెప్పగలం? ఏదైనా షార్ట్కట్ ఉందా? ఆ షార్ట్కట్స్ ఏంటో తెలుసుకోవడమే మన ఇవాల్టి పని. సో ఈరోజు మన ప్రయాణంలో ఏం చూడబోతున్నామంటే అసలు సర్వసామాన ఆకారాలంటే ఏంటో చూస్తాం. తర్వాత త్రిభుజాల సూపర్ ఇంపోజిషన్ టెస్ట్, ఆ తర్వాత అసలు మ్యాటర్ అంటే సైడ్ యాంగిల్ సైడ్ లాంటి రూల్స్, అలాగే ఏఎస్ఏ, ఆర్హెచ్ఎస్ రూల్స్ కూడా చూస్తాం. చివరిగా ఒక క్విక్ రీక్యాప్, మనకోసం ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. సరే, ముందుగా అసలు ఈ సర్వసమాన ఆకారాలు అంటే ఏంటో కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే సర్వసమాన ఆకారాలు అంటే అవి ట్విన్స్ లాంటివి అనమాట. వాటికి ఒకే షేప్ ఉంటుంది, ఒకే సైజ్ ఉంటుంది. ఒకదాన్ని తీసి ఇంకోదానిమీద పెడితే కిందున్నది అస్సలు కనిపించదు, అంత పర్ఫెక్ట్గా కవర్ చేసేస్తాయి. ఓకే, జనరల్ షేప్స్ గురించి మనకొక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు మన ఫోకస్ అంతా మన హీరో అయిన త్రిభుజాల మీద పెడదాం. మరి రెండు త్రిభుజాలు ఎప్పుడు సర్వసమానమవుతాయి? వాటికి సంబంధించిన ప్రతి భాగం అంటే శీర్షాలు, కోణాలు, భుజాలు అన్నీ ఒకదానికొకటి సమానంగా ఉండాలి. ఈ జతగా ఉండే భాగాలనే మనం అనురూప భాగాలు లేదా కరస్పాండింగ్ పార్ట్స్ అంటాం. ఈ పదం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఒక ట్రయాంగిల్ను ఇంకో దానిమీద పెట్టినప్పుడు అవి ఎగ్జాక్ట్గా ఓవర్లాప్ అయితేనే అవి కాంగ్రుయెంట్. అయితే ప్రతిసారి 6 భాగాలు అంటే 3 భుజాలు, 3 కోణాలు అన్ని చెక్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. అందుకే మన దగ్గర కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. వీటిని మన జామెట్రీ డిటెక్టివ్ కిట్లోని టూల్స్ అనుకోవచ్చు. అందులో మన మొదటి టూల్ సైడ్ లేదా సింపుల్గా ఎస్ఎస్ఎస్ రూల్. ఈ రూల్ చాలా సింపుల్. ఒక ట్రయాంగిల్లోని 3 సైడ్సు రెండో ట్రయాంగిల్లోని కరెస్పాండింగ్ 3 సైడ్స్కు ఈక్వల్గా ఉంటే చాలు. ఆ 2 ట్రయాంగిల్స్ కాంగ్రువెంట్ అని మనం కన్ఫర్మ్గా చెప్పొచ్చు. యాంగిల్స్ గురించి అస్సలు వరి అవ్వక్కర్లేదు. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ట్రయాంగిల్ పీక్యూఆర్లోని సైడ్స్ ట్రయాంగిల్ ఎక్స్వైజెడ్లోని కరెస్పాండింగ్ సైడ్స్కు ఈక్వల్గా ఉన్నాయి. పీక్యూ ఈక్వల్స్ టు ఎక్స్వై, క్యూఆర్ ఈక్వల్స్ టు వైజెడ్, ఆర్పీ ఈక్వల్స్ టు జెడ్ఎక్స్. సో ఎస్ఎస్ఎస్ రూల్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రువెంట్. అంతే, ఎంత సింపుల్ కదా. ఓకే, మన నెక్స్ట్ టూల్ పేరు సైడ్ యాంగిల్ సైడ్ లేదా ఎస్ఏఎస్. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది. ఆ యాంగిల్ ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. దాని పొజిషన్ చాలా ముఖ్యం. ఏంటో చూద్దామా? ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్ ఏంటంటే ఆ యాంగిల్ మనకు తెలిసిన ఆ 2 సైడ్స్ మధ్యలోనే ఉండాలి. అందుకే దీన్ని ఇన్క్లూడెడ్ యాంగిల్ అంటాం. సైడ్ వాటి మధ్యలో యాంగిల్, అందుకే దీని పేరు సైడ్ యాంగిల్ సైడ్. వేరే ఏ యాంగిల్ ఈక్వల్గా ఉన్నా మనకు సంబంధం లేదు. ఇక్కడ చూడండి, ఏసీ సైడ్ క్యూఆర్ సైడ్కి ఈక్వల్, బీసీ సైడ్ పిఆర్ సైడ్కి ఈక్వల్. వెరీ ఇంపార్టెంట్, ఆ 2 సైడ్స్ మధ్యలో ఉన్న యాంగిల్ సి యాంగిల్ ఆర్కి ఈక్వల్గా ఉంది. సో మన ఎస్ఏఎస్ రూల్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. కాబట్టి ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్. సరే, మన డిటెక్టివ్ కిట్లోకి ఇంకో 2 పవర్ఫుల్ టూల్స్ను యాడ్ చేసుకుందాం. ఇవి కూడా మన పనిని చాలా ఈజీ చేస్తాయి. ఇది ఎస్ఏఆర్ రూల్కి కొంచెం రివర్స్లా ఉంటుంది. అక్కడ 2 సైడ్స్ మధ్య యాంగిల్ ఉండాలి కదా, ఇక్కడ 2 యాంగిల్స్ మధ్య సైడ్ ఉండాలి. అందుకే దీని పేరు యాంగిల్ సైడ్ యాంగిల్ లేదా ఏఎస్ఏ. ఆ సైడ్ని మనం ఇన్క్లూడెడ్ సైడ్ అని పిలుస్తాం. ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి ఇది చూడండి. ఎస్ఏఎస్లో ఏ అంటే యాంగిల్ 2 ఎస్ల మధ్యలో ఉంది. ఏఎస్ఏలో ఎస్ అంటే సైడ్ 2 ఏల మధ్యలో ఉంది.
ఇంతే సింపుల్. ఈ చిన్న లాజిక్ గుర్తుపెట్టుకుంటే చాలు, అస్సలు కన్ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడొక స్పెషల్ కేస్ చూద్దాం. ఈ రూల్ కేవలం రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్స్కు మాత్రమే వర్తిస్తుంది. దీని పేరు RHS, అంటే రైట్ యాంగిల్ హైపోటెన్యూస్ సైడ్. సో రెండు రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్స్లో ఒక రైట్ యాంగిల్, అది ఎలాగో 90 డిగ్రీలు ఉంటుంది, హైపోటెన్యూస్ ఇంకా ఏదైనా ఒక సైడ్ ఈక్వల్గా ఉంటే చాలు, అవి కాంగ్రుయెంట్. ఓకే, ఇప్పటివరకు మనం రూల్స్ నేర్చుకున్నాం. కాని చాలామంది స్టూడెంట్స్ పడే ఒక కామన్ ట్రాప్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. దీన్ని తెలుసుకుంటే మనం ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడొచ్చు. ఈ రెండు ట్రయాంగిల్స్ను జాగ్రత్తగా గమనించండి. వాటి యాంగిల్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి, కానీ చూడ్డానికి ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉంది కదా, అంటే సైజులో తేడా ఉంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? కేవలం 3 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే సరిపోదు, అవి కాంగ్రుయెంట్ అవ్వవు. సో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఏ అంటే యాంగిల్ 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 అనేది కాంగ్రుయెన్సీ రూల్ కాదు. ఇది సిమిలారిటీని ప్రూవ్ చేస్తుంది. అంటే షేప్ ఒకటే కాని సైజ్ వేరుగా ఉండొచ్చు. కాంగ్రుయెంట్ అవ్వాలంటే షేప్తో పాటు సైజ్ కూడా సేమ్ ఉండాలి. అందుకోసం మనకు కనీసం ఒక్క సైడైనా ఈక్వల్ అని తెలిసి ఉండాలి. సరే, మనం నేర్చుకున్న మన డిటెక్టివ్ టూల్స్ అన్నింటినీ ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. మొత్తం మన దగ్గర 4 రూల్స్ ఉన్నాయి. SSS సైడ్ సైడ్ సైడ్, SAS సైడ్ యాంగిల్ సైడ్, ఇక్కడ యాంగిల్ మధ్యలో ఉండాలి. ASA యాంగిల్ సైడ్ యాంగిల్, ఇక్కడ సైడ్ మధ్యలో ఉండాలి. ఇంకా స్పెషల్ కేసైన RHS రైట్ యాంగిల్ హైపోటెన్యూస్ సైడ్. ఈ 4 కాంగ్రుయెన్సీని నిరూపించేవి. సరే డిటెక్టివ్, ఇప్పుడు మీ వంతు. కిందున్న ఈ ట్రయాంగిల్స్ చూడండి. 2 రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్స్. యాంగిల్ B, యాంగిల్ E 90 డిగ్రీలు. అలాగే BC సైడ్ ED సైడ్కి ఈక్వల్ అని కూడా ఇచ్చారు. ఇప్పుడు RHS రూల్ ప్రకారం ఇవి కాంగ్రుయెంట్ అని చెప్పాలంటే మనకు ఇంకా ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ కావాలి? ఒక్కటే ఒకటి. ఏంటది? ఆలోచించండి. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. Please do like, share and subscribe my YouTube channel.